బాలకాండము 13వ సర్గము. వశిష్ఠుడు యజ్ఞ సంభారములను సిద్ధము చేయించుట. మరలా వసంతము వచ్చినది, సంవత్సరము పూర్తి అయినది. అంతవరకును యజ్ఞమునకు ముందు నిర్వహింపవలసిన విధులను నిర్వర్తింప దశరథుడు సంతానార్థి అయిన అశ్వమేధ యాగము చేయుటకై యాగశాల ప్రవేశించెను. అచ్చట పురోహితుడు వశిష్ఠునకు వ్రణమిల్లి శాస్త్రవిధిగా నాతని పూజించి వినయంతో నా విప్రునకిట్లనెను. ఓ ముని శ్రేష్ఠ, పుత్రుల కొరకై ప్రారంభించిన నా యజ్ఞమును శాస్త్రోక్తముగా జరిపింపుము. నీవు నాపై నెడతెగని స్నేహము గల మిత్రుడవు, మా క్షేమమును ఎల్లప్పుడూ గోరువాడవు, మా కుల గురుడవు కాన మీరే ఈ యజ్ఞ భారమంతయును భరింపవలయును అనినంత ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు మహారాజుతో, ఓ రాజా, నీవు కోరినట్లే నీ యజ్ఞ విధినంతనూ నిర్వహించదను అని చెప్పి యజ్ఞము చేయుటయందు నిష్ఠగలవారును ధర్మజ్ఞులను పెద్దలను నగు పూర్వనియుక్త బ్రాహ్మణోత్తములను వారి వారి కర్తవ్యములను ఆచరింపవలసినదనియు శృక్కులు శృవములు మొదలైన యజ్ఞోపకరములను చేయు వడ్రంగులను బావులను యజ్ఞకుండములను త్రవ్వు కణకులను శిల్పులను కర్మకారులను నటులను పిలిపించి ఆయా పనులను చేయుడని నియోగించెను. వారితో వశిష్ఠుడు, మీరందరూ రాజాజ్ఞను దలదాల్చి యజ్ఞకార్యములందు ప్రవర్తింపుడు, వేలకొలది ఇటుకలను తెప్పింపుడు, రాజభవనములు బ్రాహ్మణ నివాసములు ఎత్తుగాను విశాలముగాను అనేకోపకరణములతోనూ ఉండునట్లు తయారు చేయింపుడు, బహువిధ భక్షభోజ్యములు అన్నపానములు గలిగి గాలిచేగాని వానచేగాని కూల్పబడక గట్టిగా నుండు భవనములను సిద్ధము చేయుడు. అట్లే ఇతర పౌరులు నివసించుటకు దృఢములగు నిర్మాణములు చేయింపుడు. అవి సకల పదార్థములతో సమృద్ధములై ఉండవలెను. ఇతర గ్రామముల నుండి వచ్చు జనులకు శ్రేష్టమైన భోజనము శాస్త్ర పద్ధతిగా సత్కారపూర్వకముగా పెట్టవలను గాని అనాదరంతో పెట్టరాదు. అన్ని వర్ణముల వారిని తగురీతిన సత్కరించి వారిని సంతోషపెట్టవలను. కామంచేగాని క్రోధముచేగాని వారలనెంతమాత్రమును అవమానింపరాదు. యజ్ఞకార్యములందు నియమింపబడిన చిత్రకారులు మొదలగు వారికి తగిన విధముగా సత్కారములు చేయవలను. పైన చెప్పిన కర్మకారులందరను ధనము చేతను భోజనాదుల చేతను తృప్తినందింపవలెను. మీరు స్నేహంతోనూ ప్రీతితోనూ ఎట్లు చేసిన యజ్ఞ పరికరములకు లోటు కలగదో అట్లు చేయుడు అని వశిష్ఠుడు చెప్పగనే వారందరూ నట్లునర్చి వచ్చి వశిష్ఠునితో నిట్లనేరి, అయ్యా, మీరు చెప్పిన విధముగా గృహ నిర్మాదులను ఎంతమాత్రమూ లోటు రానియక నిర్వహించితిమి. ఇటుపై మిగిలిన పనులన్నీయూ మీరు ఆజ్ఞాపించిన రీతిలోనే నిర్వహింతుము. ఇందేమియూ లోటు కలగనీయము. వశిష్ఠుడు రాజుల బిల్వ సుమంత్రుని నియమించుట. అంతా వశిష్ఠుడు సుమంత్రుని రప్పించి, ఓ సుమంత్ర, ఈ భూమండలమున ధర్మాత్ములగు బ్రాహ్మణులను క్షత్రియులను వైశ్యులను శూద్రులను ఈ యజ్ఞమునకు ఆహ్వానింపుడు. సత్కారములతో రప్పింపుము. మిథిలా నగరరాజు పరాక్రమశాలి సర్వశాస్త్రముల నెరిగినవాడు వేదవిదుడునగు జనకుని నీవే స్వయంగా వెళ్ళి ఆహ్వానించి సత్కరించి తోడ్కొని రమ్ము. ఆయన మనతో పూర్వం నుండి సంబంధము గలవాడు కాన నీకు ముందుగా తెలియజేయుచున్నాను. అట్లే కాశీరాజు మన మహారాజునందు ప్రీతిగలవాడు, ఎప్పుడును ప్రియమునే పలుకువాడు కాన నీవే స్వయముగా ఆ రాజునిటకు పిలుచుకొని రమ్ము. ముసలివాడు మహాధార్మికుడు మహారాజునకు మామయ్యగు కేకయ్యరాజును ఆయన కుమారుని స్వయముగా నీవే పిలుచుకొని రమ్ము. మహాకీర్తిశాలియగు అంగదేశాధిపతిని రాజునకు ప్రియమిత్రుడగు రోమపాదుని కోసలరాజగు భానుమంతుని మగధరాజును నీవే స్వయంగా ఆహ్వానించి పిలుచుకొని రమ్ము. తూర్పు దేశముల వారిని సింధు దేశీయులను సౌవీర దేశీయులను సౌరాష్ట్ర దేశీయులను దక్షిణ దేశముల నుండు రాజులెల్లరను దూతల నంపి రప్పింపుము. ఈ భూతలమున మనకు ప్రీతిపాత్రులగు రాజులందరూ వారి వారి బంధువులతో అనుచరులతో కుటుంబములతో రప్పింపుము అని పలకగా అతని మాటలను విని సుమంత్రుడు తగువారిని రాజులను బిలువ పంపెను. వశిష్ఠుడు పేర్కొనిన రాజులను పిలుచుటకు తానే స్వయంగా వెడలెను. ఆ యజ్ఞమునకు కావలసిన ఉపకరణములను నియమింపబడిన వారెల్లరూ బుద్ధిమంతుడగు వశిష్ఠునకు తాము చేసిన పనులన్నింటినీ తెలియజేసిరి. అంతనా బ్రాహ్మణోత్తముడు వారితో నిట్లనెను, దానములు శ్రద్ధతో చేయుడు. పొరపాటునైనా అనాదరం గాని పరిహాసము గాని లేకుండానట్టులా ప్రవర్తింపుడు. శ్రద్ధ లేకుండా అనాదరంతో చేయు దానము దాతను నశింపజేయును.
ఇందేమియూ సందేహము లేదు. యజ్ఞము చూడ నానాదేశ రాజుల అయోధ్యకు వచ్చుట. అటుపై కొన్ని దినములలో మహారాజుకు దశరథుడునకు బహుకరించుటకై శ్రేష్టములకు వస్తువులతో రాజులెల్లరూ వచ్చి చేరిరి. అప్పుడు వశిష్ఠుడు ఋషశృంగుడు మిగుల సంతోషించిన వారై దశరథునితో నిట్లనిరి. ఓ రాజేంద్ర, నీ ఆజ్ఞ మేరకు రాజులెల్లరూ విచ్చేసినారు. నేనా రాజముఖ్యులందరినీ తగిన విధంగా సత్కరించి తిని మనచే యజ్ఞ సామాగ్రిని సంపాదింప నియమింపబడిన వారలు కార్యదీక్ష కలవారై సర్వసామాగ్రిని సిద్ధపరిచిరి. కాన నీవిక యజ్ఞశాలను ప్రవేశింపుము అని వశిష్ఠుడు ఋష్యశృంగుడు చెప్పగా వారి ఆజ్ఞననుసరించి మంగళప్రదమగు వారము తిథి నక్షత్రములు గల దినమున శుభలగ్నమున మహారాజు గృహం నుండి యాగభూమికి వెడలగా వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణోత్తములెల్లరూ ఋష్యశృంగుని ముందెడుకొని యజ్ఞశాలకేగి ఎటనప్పుడే యథావిధిగా నా యాగకార్యమును ఆరంభించిరి. బాలకాండము 13వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.